వెల్కమ్ టు ఎస్ఎస్పీ టీవీ 5 న్యూస్ ఛానల్. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి దొంగగా మారిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి అప్పుల పాలైన ఓ వ్యక్తి దొంగగా మారాడు. పగటిపూట తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని 15 రోజుల వ్యవధిలో 2 దొంగతనాలకు పాల్పడ్డాడు. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి పాల్పడ్డ కళ్యాణ్ అనే వ్యక్తిని కార్ఖానా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుండి 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు కార్ఖానా ఏసీపీ రమేష్ తెలిపారు. బోయిన్పల్లికి చెందిన కళ్యాణ్ కుమార్ అనే యువకుడు కొరియర్ బాయ్గా విధులు నిర్వహిస్తుండేవాడని పోలీసులు తెలిపారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి అప్పుల పాలు కావడంతో దొంగతనమే ప్రవృత్తిగా ఎంచుకొని ఇటీవల ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కార్ఖానాలోని సోలాస్ రెసిడెన్సీలో దొంగతనానికి పాల్పడటంతో పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. ఈ నెల 5వ తేదీ రోజు ప్రతిభా శర్మ అని చెప్పేసి సోలాస్ రెసిడెన్సీ ఓల్డ్ వసనగర్లో అపార్ట్మెంట్లో ఉంటారు. ఆమె ప్రైవేట్ స్కూల్ టీచర్ చేస్తారు. మార్నింగ్ 8 o'clock ఇంటికి తాళం వేసేసి స్కూల్కి వెళ్ళినది. వాళ్ళ అమ్మాయి కూడా స్కూల్కి అంతకుముందు ముందే స్కూల్కి వెళ్ళిపోయిందని. మళ్ళీ సాయంత్రం 4 o'clock ప్రాంతాన వాళ్ళ అమ్మాయి వచ్చి డోర్ లాక్ సరిగా చూడలేని అనుకుని గమనించింది. లోన్ వైపు కూర్చొని వాళ్ళ మదర్ సరిగా వేయలేదు అనుకున్నది. తర్వాత వాళ్ళ మదర్ 5 o'clock వచ్చేసి గమనించగా కబోర్డ్లో చూస్తే ఈ కబోర్డ్లో ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ 12 తులాలు 52,000 క్యాష్ కనపడలేదు. దీని మీద మనకి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి ఫోన్ రాగానే మనం పోయి కంప్లైంట్ ఫిల్ చేసేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కారణం కొంచెం కేసు రిజిస్టర్ చేసేసి దాంట్లో మంచి క్లోజ్ తీసుకొని క్రైమ్ టీమ్ రవికుమార్ ఎస్ఐ ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ అంతా బాగా కష్టపడేసి మిగిలిన ఎస్ఐ లఖన్ రాజు నరేష్ కూడా ఎస్ఐ కూడా కష్టపడేసి మంచి లీడ్ తీసుకొచ్చేసి దీంట్లో ఒక కొత్త అఫెండర్ని అరేంజ్ చేశారు. అతని పేరు కళ్యాణ్ కుమార్ అని చెప్పేసి మహాత్మానగర్ బోయిన్పల్లి ఉంటారు. ఇతను ఇంతకుముందు ఫస్ట్ అఫెండరు. అక్టోబర్ 29 కూడా అల్వాల్ ఎంఎస్లో ఇంట్లో దొంగతనం చేసేసి 32,000 క్యాష్ ఎత్తుకుపోయినారు. కార్ఖానా పోలీసులు డిటెక్ట్ చేసినందుకు, కష్టపడి డిటెక్ట్ చేసినందుకు, చాలా చిన్న టూస్తోని పట్టుకుని చేసినందుకు వాళ్ళకి రివార్డ్ జరిగింది. ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు సూపర్వైజ్ చేశారు.